ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి వైసీపీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్ఘాటన. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలి. ద్రాక్షారామ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి నిమ్మకాయల చంద్రరాజప్ప స్పష్టీకరణ. పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చే తప్పుడు వాగ్దానాలను నమ్మవద్దనని వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కార్పొరేషన్లోని 37వ డివిజన్, పాత బస్టాండ్, కచ్చేరిపేట ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. గడిచిన 5 ఏళ్లలో సాధించిన ప్రగతిని వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి చల్మలశెట్టి సునీల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చివరకు మేనిఫెస్టోను సైతం వెబ్సైట్ నుంచి తొలగించిన ఘన చరిత్ర టీడీపీదే అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు. తప్పుడు వాగ్దానాలను చేసే పార్టీలను పక్కన పెట్టి ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసిన వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుధాకర్, వరప్రసాద్, డేవిడ్, చిన్నారెడ్డి, మాజీ కార్పొరేటర్ లంకే హేమలత, గోపి తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజలు, జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు మద్దతుగా ద్రాక్షారామంలో జరిగే బహిరంగ సభకు హాజరయ్యేందుకు యానం మీదుగా రామచంద్రపురం నియోజకవర్గంలో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అడుగడుగున ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరగనున్న బహిరంగ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావాల్సి ఉండగా 4 గంటల ఆలస్యంగా 9:50 హాజరై 10 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. అప్పటికే కోటిపల్లి, కాకినాడ, రామచంద్రపురం రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయేది మన ప్రభుత్వమేనని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటను బద్దలు కొట్టే సమయం ఆసన్నమైందని, ప్రజలంతా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనుక్షణం మీకు అండగా ఉండి, మీ బాధల్లో తోడుగా ఉండి సుపరిపాలన అందిస్తామని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్, అమలాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 3 గంటల క్రితం ప్రారంభమైతే దారి పొడుగుతా మీ నీరాజనాలు, మీ ప్రేమాభిమానాలు సరిగ్గా 9:50కి వచ్చి మీకు స్పీచ్ సమయం తగ్గిపోయింది. ఎలక్షన్ కోడ్ ప్రకారం 10కి మించి నేను బయట కూడా కనిపించకూడదు. ఇంకో మారు కుదిరితే ఇంకోసారి ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకటే మాట, ప్రభుత్వం మారబోతోంది, మన ప్రభుత్వం వస్తుంది. వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం.
ఒకటే మాట, కులాలను కలపాలి, సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు. నీకు అవకాశం ఉన్నప్పుడేమో గొడవ పెట్టుకొని ఈరోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, పాదలు, వేదము తప్ప, కళ్ళు తప్ప, పిరికితనం, మోసం తప్ప. సంపద వైసీపీకి, కష్టాలు మనకి. దోపిడీ చేసి వాళ్ళందరూ ఎక్కుతున్నారు. మనల్లో ధైర్యాన్ని చంపేస్తున్నారు. మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది. నేను మీకు అండగా ఉన్నాను. మీ కష్టాలు నావి, మీ కన్నీళ్లు నావి. నేను మీకోసం పనిచేస్తాను. ఎందుకంటే మా నాన్నగారు జిఎంసి బాలయోగి గారు మీ అందరికీ తెలుసు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. ఆనాడు మా నాన్నగారు ఆశయాలు, ఆయన అనుకున్న కోనసీమ జిల్లా అభివృద్ధి, లేకపోతే కోనసీమ జిల్లా రైల్వే లైన్ అయినా సరే ఖచ్చితంగా ఆ రైల్వే కూతని మీ అందరికీ వినిపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ మరొక విషయం తెలియజేసుకోవాలి. ఇంకా పవన్ అన్న రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి అన్న ఆ రోజుని ఆయన అమలాపురం పార్లమెంట్లోని నియోజకవర్గంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఒకే మాట తెలియజేశారు, నేను కూడా ఖచ్చితంగా కోనసీమ రైల్వే గురించి ఢిల్లీలో మాట్లాడి ఖచ్చితంగా అది అధికారం వచ్చినన్నే అది పూర్తి చేసే బాధ్యత ఆయన కూడా తీసుకుంటాడు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అని పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం రూరల్ మండలం కట్టమూరు గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ వెలిశెట్టి నాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో 3 పార్టీలు జతకట్టాయని తెలిపారు. ప్రజల శ్రేయస్సును, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు, ఆంధ్రప్రదేశ్లో దుష్ట శక్తులను ఓడించేందుకు కూటమిగా ప్రజలోకి వస్తున్నామని తెలిపారు. దార్శనికత, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందని అన్నారు. జగన్ రెడ్డి యువత జీవితాలతో ఆడుకుంటున్నారని, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూటమికి ప్రజలు ఓట్లు వేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన మరి ఇలా తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి మోడీ గారిని కూడా మరి తీసుకురావడం, ముగ్గురు కూటమి కడతాం, కూటమి అభ్యర్థిగా నేను ఉంటాం. కూటమి కట్టిన తర్వాత ఎందుకంటే కేంద్రం కూడా నిధులు మనకు వస్తాయి, మన అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆలోచించారు. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఓటు 3000కి ఇస్తే మళ్ళీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఆలోచనతో ఇవాళ ఇక్కడ కూటమి కట్టారు. కూటమికంతా కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఉంది విజయ అవకాశాలు కూడా చాలా అత్యధిక మెజార్టీలు కూడా గెలిపించే అవకాశం. ఒకటి డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసామన్నది ప్రజలందరూ ఒకటి. తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా రావడం జరిగింది తెలుగుదేశం, జనసేన. ఇది కలటం, బీజేపీ కలటం. దీంతో ఆ కార్యకర్తలందరూ కూడా పట్టుదలగా పనిచేయటం, నాయకులు పట్టుదలగా పనిచేయటం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చినప్పటికి జనసేన కూడా పట్టు ఉంది. గత ఎన్నికల్లో 27,000 వచ్చినా నేను ఎక్కడం జరిగింది. అవన్నీ కూడా మనకే ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా నెగ్గించాలి, ఈసారి నన్ను నెగ్గించాలన్నది ఒకటి, గూడెం నెగ్గించాలి ఒకటి, పవన్ కళ్యాణ్ గౌరవం నిలబెట్టాలన్నది ఒకటి. ఈ 3 అంశాల మీద ఇలా మా నియోజకవర్గం జరుగుతుంది. ప్రజలు కోరుకునేది ఏంటంటే డెవలప్మెంట్ కోరుకున్నారు. తప్పనిసరిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తారు. ఇప్పుడు అభివృద్ధి చేయలేదు, సంక్షేమం చేశాను అన్నాడు. సంక్షేమం కూడా బటన్ నొక్కానన్నాడు. బటన్ 100కి 85 పక్కకు పోయినాయి, 15 జనానికి వచ్చినాయి. 100కి 85 జగన్ గారి అకౌంట్కి వెళ్ళిపోయింది. 12.5 లక్షల కోట్లు అప్పు చేశాడు, ఇచ్చింది 2 లక్షల కోట్లు. మరి 10 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు. అంటే పూర్తిగా పక్కదారి పట్టినాయి. కార్యకర్తలకు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అలాగే అన్ని రంగాలు, మద్యం పాలసీలో కూడా 1,00,00,000 రూపాయలు సంపాదించి, ఇసుక పాలసీలో 1,00,00,000 రూపాయలు సంపాదించారు.
కరెంటు బిల్లు పెంచేయడం, నిత్యావసర ధరలు పెరిగిపోయి అన్ని అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల ఇబ్బంది కూడా నేను వెళ్ళేటప్పుడు అందరూ కూడా ఇంకా మీకే వేస్తాను బాబు అని చెప్పి పరిస్థితి ఇవ్వాలి. సినిమాలు చేసుకోవడం ద్వారా వచ్చే కోట్ల రూపాయల సంపాదనను వద్దనుకుని రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లో ఉన్న బాబాయ్ పవన్ కళ్యాణ్ ను చూసి తమ కుటుంబం అంతా గర్వపడుతుందని, బాబాయ్ పవన్ కళ్యాణ్ తమకు ఆదర్శమని సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పిఠాపురానికి విచ్చేశారు. ఇందులో భాగంగా పాదగే క్షేత్రం శ్రీ కుక్కటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన తన తండ్రి నాగబాబు, తల్లి పద్మజతో కలిసి సందర్శించారు. కుక్కటేశ్వర దత్తాత్రేయ స్వామివార్లను రాజరాజేశ్వరి పురోహితిగా అమ్మవార్లను దర్శించి పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణలో భాగంగా కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమాచార కేంద్రాన్ని ఎంసీఎంసీని కాకినాడ జిల్లాకు నియమితులైన ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన శనివారం సందర్శించారు. సందర్భంగా మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ కమిటీ పనితీరు, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇస్తున్న ప్రచారం అనుమతులు, రాజకీయ పార్టీ అభ్యర్థుల వారీగా ఎన్ని అనుమతులు మంజూరీ చేశారు, వాటి వివరాలను తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నికలపై వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తల వివరాలు ఆరా తీశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇప్పటి వరకు ప్రచురించిన ప్రకటనలు, వాటి ఖర్చుల వివరాలు, సంబంధిత రిటర్నింగ్ వ్యయ బృందాలకు పంపించిన వివరాలు తదితర అంశాలను ట్రైనీ కలెక్టర్ పరిశీలించారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లే కాకుండా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై కూడా ట్రైనింగ్ కలెక్టర్ అడిగి తెలుసుకుని వాటిని పరిశీలించారు. సమాచార కేంద్రం ఎంసీఎంసీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది విధులను సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున ట్రైనీ కలెక్టర్కు ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఇప్పటివరకు ఎంసీ ద్వారా ఫ్రీ సర్టిఫికేషన్లో కొన్నింటిని ట్రైనింగ్ కలెక్టర్ తిలకించారు. ఫ్రీ సర్టిఫికేషన్లో ఏమైనా అభ్యంతరకర దృశ్యాలు, పదాలు ఉన్నట్లయితే వాటిపై తీసుకుంటున్న చర్యలను ట్రైనీ కలెక్టర్ పరిశీలించారు. అభ్యంతరకర దృశ్యాలు, వాటిని తొలగించేందుకు ఎంసీ బృందం తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. మీడియా సమాచార కేంద్రంలో ఏర్పాటు చేసిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమాచార శాఖ అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల సమాచార శాఖ డి నాగార్జున, కూడా వీసీ, ఎంసీఎంసీ మెంబర్ కృష్ణమూర్తి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ సి బాబురావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో తాను గెలిచిన తరువాత 60% పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇస్తామని జనసేన పార్టీ కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ హామీ ఇచ్చారు. శుక్రవారం విద్యుత్ నగర్ చల్లా కళ్యాణ మండపంలో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్రరావు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, కాకినాడ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నురుకుర్తి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పెంకే శ్రీనివాస్ బాబా పార్టీకి ఎనలేని కృషి చేశారని అన్నారు. పంతం నానాజీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులను, కార్యకర్తలను కోరారు. పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీని, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. పంతం నానాజీ మాట్లాడుతూ ఈ రోజు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కనబడుతుందని అన్నారు. 60% పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకరపల్లి చలపతిరావు, మాజీ మార్కెటింగ్ చైర్మన్ కర్రి వెంకటరాజు, మాజీ కరప ఎంపీపీ జి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ రామ్దేవ్ సీతయ్యదొర, ఎజ్జల బాబ్జీ, మండా సింహాద్రి, వాసంశెట్టి సత్యనారాయణ, చొల్లంగి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అది అచ్చెన్నాయుడు గారు ఒక నలుగురేసి ఉద్దేశం, కానీ ఆయన ఇద్దరిని ఇమ్మన్నారు. ఆ ఇద్దరిని ఇమ్మన్నప్పుడు ఆ కాన్ఫరెన్స్ లో మొత్తం మీద మరి బాబా తిరుగుతున్నాడు కదండి అక్కడ అని అడుగుతూ కూడా జరిగిందంట. జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాబాని పక్కన పెట్టండి, బాబా కొంచెం స్లో, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని మీరు ఎదుర్కోవాలి, ఇక్కడ బాబా స్లో కాబట్టి బాబాని పక్కన పెట్టండి, బాబాకి వేరేది అకామిడేట్ చేద్దామని ఆ రోజే చెప్పారని నాకు రవి గారు చెప్పారు. అది మన జ్యోతి నన్ను నీ సంగతి నేను చూసుకుంటానంటూ జరిగింది. కానీ నేను అక్కడ ఏం ఆశతో వెళ్ళానంటే, బాబు గారు నన్ను 1-to-1 బస్సులో కూర్చోబెట్టి
బాబు గారిని అడిగేశాను, 4 సంవత్సరాల నుంచి నేను రక్తం దారిపోసి కష్టపడ్డానండి, మీరు ఇచ్చిన మాట వెళ్ళిపోతున్నారు ఏంటని నేను అడుగుతుంది. అది బట్టి బాగా గుర్తుపెట్టుకున్నాం. 5 సంవత్సరాల పాటు మనం అందరం కలిసి ప్రయాణం చేస్తాం. ఆ భగవంతుడు తెలిసి మన భార్య కూడా మంచి రకాల నుంచి మనం కూడా బాగా చూసుకుంటే ఇంకొక 5 చేస్తాం. మనం కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, మళ్ళా చెప్తాను. జనసేన పార్టీలో నేను పదవులు ఇచ్చేద్దామనుకున్నా, ఏదైనా చేసేద్దామన్నా ఇంకా యాక్ట్ మొత్తం పనుల్లోకి వెళ్ళవలసిన చదువుకుంటున్న వాళ్ళు, అభిమానంతో ఉన్న వాళ్ళు, అటువంటి వాళ్ళు నాయకులు అతి కొద్ది మందిగానే ఉన్నారు. నాయకులు తయారు చేస్తున్న ప్రక్రియలో ఉన్నాము. సీట్లు తీసుకున్నాం, ట్రై చేసుకున్నాం, ఎక్కువ తీసుకోకూడదు, తీసుకుని పెట్టాలి కదా. అందుకని ప్రయోగాలు చేయడం ఇష్టం లేక ఆయన తను తగ్గించుకుని హెచ్చించబడ్డాడు కేవలం. ఎందుకంటే ప్రయోగాలు చేయొచ్చు, వేడాలు ఆడుకుంటే ప్రయోగాలు జరుగుతాయి. కానీ ఇచ్చిన 32 తెలుగుదేశం ఇచ్చిన 32 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీకి 10 సీట్లు అనుకున్నాడు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉండాలి, 12 లక్షల కోట్ల రూపాయలు అవసరం తీరుతాడు. ఎక్కడి నుంచి తీరుతారు, ఎలా వస్తారు, మీరు గీతాలు ఎలా వేస్తారు, ఎలా వేస్తారు, పరిపాలన ఎలా చేస్తారు, మౌలిక సదుపాయాలకే డబ్బులు లేవు కదా. ఇప్పుడు ఊడ్చి కూడా డబ్బులు ఈ ప్రభుత్వం కదా. కూర్చోబెట్టి మమ్మల్ని పరిచయం చేసే కార్యక్రమం పెట్టింది. ఇది చాలా మంచి కార్యక్రమం ఇది. మరి బాబా గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యతగా ఉన్నప్పుడు ఆయన తన భుజస్కంధాలను వేసుకొని పార్టీని ఎవరికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అంతేకాదు లక్ష్యం పెట్టేసి మండల సభ్యతగా ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అధికార పార్టీ తరఫున ఉంటారు ఎక్కువ. అటువంటి టైంలో కూడా నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి మరి తెలుగుని ఎక్కడా కూడా ఎదురుకు వెళ్ళకుండా ఒక లైన్లో నడిపించి తీసుకొచ్చిన వ్యక్తి. అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వెంకయ్య శ్రీనివాసరావు గారు అలకబాబు నుంచి చంద్రబాబు నాయుడు గారు హామీ వరకు వచ్చేంత వరకు ఉండి, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి రానున్న రోజుల్లో బాబా గారి పాత్ర కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అద్భుతంగా ఉంటుందని భరోసా కల్పిస్తూ అంతా నానాజీ గారిని గెలిపించుకుని ఇప్పుడున్న మెజార్టీ కన్నా మరి బాబా గారు కూడా ఎంట్రీగా పెరిగిన మెజార్టీతో 50,000 మెజార్టీతో మన నానాజీ గారిని మన తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పాలని ఇక్కడ మీరున్న సోదరులందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం పాదగైగలపాడులో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను, తన మేనిఫెస్టోను అందించి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మీడియాతో మాట్లాడారు. ఇక్కడ పాదగైగలపాడులో రామాలయం ఏరియాలో కూడా తిరగడం జరిగింది. ఈ ఏరియాస్లో కూడా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ కూడా ఆ దేవుని దయతో నేను ఎమ్మెల్యేగా నెగ్గితే కనుక ఈ సమస్యల పరిష్కారానికి నెగ్గిన 45 రోజుల నుంచి 5 సంవత్సరాల లోపల చిత్తశుద్ధితో పనిచేసి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని సమస్యారహితంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేస్తాను. మరి ఇక్కడ నేను ఇంటింటికి తిరుగుతున్న క్రమంలో చాలామంది యువత యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీస్లో మరి మీకు ఉద్యోగం రాలేదా అంటే వాళ్ళేమో చాలా నిరాశతో రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేనైతే కనుక లోకల్గా ఉన్న యువత యువకులకి ముందర కాకినాడ రూరల్ ఉన్న ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు ఇప్పించి ఏమన్నా మిగిలితేనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువత యువకులకి ఉద్యోగ కల్పన చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను ఎదురుకెళ్తా ఉన్నాను. మరి ఆ భగవంతుడి దయతో నేను ఎమ్మెల్యే అయితే కనుక నేను ఈ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చానో ఆ హామీలు నిలబెట్టుకోవడానికి 100% డే 1 నుంచి కష్టపడతానని చెప్పేసి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న
అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి వైసీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని కుట్రలు చేసినా అడ్డుకుంటామని, భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి పోలీసులు ఏక సమయంలో చేసిన దాడుల్లో 4 చోట్ల మద్యం పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఇది ఓటర్లకు పంచేందుకు అధికార పార్టీ ఉంచిందేనని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపిస్తూ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్య దుకాణం వద్ద మద్యం బాటిళ్లు పట్టుకుని ప్రదర్శనగా పార్టీ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ పట్టుబడ్డ మద్యం ముమ్మాటికి అధికార పార్టీకి చెందినవారిదేనని, పిఠాపురంలో ఇంకా భారీ ఎత్తున మద్యం నగదు దాచి ఉంచారని, దాన్ని కూడా పట్టుకుని దాని వెనుక ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, వంగా గీతకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పాలి. గీత గారు ఓడిపోతామన్న ఒక భయంతో, ఓడిపోయామని ఆవిడకి తెలుసు, అంచేత మద్యం మత్తులో ప్రజలను పడేస్తే ఓటు వేయడానికి పవన్ కళ్యాణ్కి ఆ రోజు వెళ్ళరని చెప్పి 5-6 కోట్ల మంది అండి మధ్య లేకుండా ఉంది. నాకు అర్థమవుతుంది. అంటే కుళాయిలు వచ్చినట్టు వచ్చేద్దాం మంది పిఠాపురాన్ని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. వంగా గీత గారు ఓడిపోతున్నామని ఆవిడకి తెలుసు. 5 ఏళ్ళు నేను కనపడలేదు, ప్రజలు తిరగబడుతున్నారు చూసింది. అంచేత ఏదోలాగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటే 2 మార్గాలు: మందు డబ్బు, మందు డబ్బు, మందు డబ్బు. ఇంకా కావాలంటే 1 లక్ష కాదు 2 లక్షలు అడగండి, అవినీతి సొమ్మే, మన డబ్బేది. పవన్ కళ్యాణ్కి ఓటేస్తూ ఉన్నారు ప్రజలు కూడా. ఇంకేదంటే ఎంత డబ్బు ఇచ్చినా అవినీతి సొమ్ము. ఎవరి సొమ్ము అది? ప్రజల నుంచి గుంజుకున్న సొమ్ము. ఇదే వైన్ షాపుల నుంచి గుంజుకున్న సొమ్ము ప్రజలు తీసుకుంటారు. నీతివంతుడైన వాడికి ఇస్తారు అంతే. భయపెడతా ఉన్నారు, అన్ని రకాల వర్గాల్ని భయపెడతా ఉన్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంతమంది భయపెట్టినా, ఎన్ని వందల మంది వచ్చినా సింహం సింగిల్గానే వస్తుంది. అంచేత మిగిలిన ఎన్ని వచ్చినా పేర్లు నా నోటితో చెప్పకూడదు, అరిసిపోవాలి అంతే తప్పితే పవన్ కళ్యాణ్ ఏమీ పీకలేదు. ప్రజలు రోడ్డుపై చెత్తను వేయవద్దని, ఇంటి వద్దకే వస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు అన్నారు. శనివారం ఉదయం కాకినాడ నగరంలోని శానిటేషన్ 8వ సర్కిల్ పరిధిలో గల సూర్యనారాయణపురం రంగానాయుడు వారి వీధిలో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తడి పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారో లేదో ఆరా తీశారు. పారిశుద్ధ్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరవుతున్నారో లేదో పరిశీలించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి సేవలను ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ నాగనరసింహరావు మాట్లాడుతూ హూపర్ టిప్పర్ వాహనాలకు మాత్రమే చెత్తను అందించి నగరపాలక సంస్థకు సహకరించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ రాంబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29-30 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు, అభిమానులకు, కూటమి పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అల్లుమల్లి విజయ్ కుమార్, కొండేపూడి ప్రకాష్, సక్కుమల్ల గంగాధర్, దుడ్డు నాగు, అడ్డగర్ల శివ, సోరవరపు సుబ్బారావు, నామదొరబాబు, మసకపల్లి రాజా, కొరుప్రోలు శ్రీను, ఆలం దొరబాబు, రాయుడు శ్రీను, మొల్లి నాగమరెడ్డి రాజు, కార్నాసుల రాజా, కోళ్ల బంగారు బాబు, నూతాటి ప్రకాష్, సీరం భద్రారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం ఇంచుమించు ఓటర్స్ని కలవాలన్న ఒక సదుద్దేశంతో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సుమారు 14 గ్రామాలు ఆ రోజు దగ్గర 65,000 నుంచి 70,000 మంది ఓటర్స్కి మెసేజ్ ఇవ్వడం ఒకటి, కలవడం ఒకటి జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి చిత్రాడ, 9:30కి గొల్లప్రోలు మున్సిపాలిటీ 30వ తారీఖున. ఈ యొక్క రూట్ మ్యాప్ ఏదైతే ఉందో 29వ తారీఖు రూట్ మ్యాప్ అంతా కూడా
పొలాలు పంటలు పండడం కష్టం. అందుకే మనం ఏలేరు ఫేజ్ 1 సాధించి స్లూయిస్ లైన్ కట్టి సిస్టమేటిక్గా పెట్టాం వాటర్ మేనేజ్మెంట్. అలాగే పురుషోత్తపట్నం తెచ్చాం. పురుషోత్తపట్నం లేకపోవడం వల్ల ఈ గ్రామాలన్నీ కూడా ఇంచుమించు నియోజకవర్గమే, గ్రామాలనే కాదు ఎక్కువగా ఈ గ్రామాలకు ఎఫెక్ట్ పడతాం. అంచేత ఈ ఏరియాను ఆయన చూసినట్టు ఉంటుంది. అదేవిధంగా రేపు వచ్చిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పురుషోత్తపట్నం ప్రారంభించాలని కోరడం జరిగింది. మేము ముగ్గురం కలిసి కూడా అది ప్రారంభించే పరిస్థితి తీసుకొస్తాం. ఏది ఏమైనా వ్యవసాయ ఆధారిత పిఠాపురాన్ని వ్యవసాయ రంగంలో ఆర్థిక పురోగతి సాధించడానికి మరి ఈ పర్యటన దోహదపడుతుంది. మరి అంచేత 50 మంది ప్రజలు కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టైమింగ్కి అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 28వ తేదీ ఆదివారం కాకినాడ సూర్యకళా మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు తెలిపారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో సీతారామరాజు స్మారక కళావేదిక 40వ వార్షికోత్సవ వేడుకలు ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్రి భామిరెడ్డి, కర్రి అచ్యుతరామారెడ్డి, పంపన దయానందబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు టీవీఎస్ఎన్ రెడ్డి, కరక రాజుబాబు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ సంస్థ నుంచి కొత్తగా ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలనే ఇదిలో విశ్వంబర పురస్కార గ్రహీతల కింద మాతృమూర్తికి వందనం అనే పేరుతో ఒక రైతు కుటుంబం నుంచి ఒక స్త్రీని, అలాగే దేశానికి సేవ చేసిన జవాను కుటుంబం నుంచి ఒక స్త్రీని, అలాగే మా సంస్థ సభ్యులైన సీనియర్ సభ్యులు అయినటువంటి కొంతమంది సభ్యుల నుంచి కొంతమంది స్త్రీలని ఎన్నుకోవడం జరిగింది. వారందరికీ కూడా రేపు సాయంత్రం 6:30 తర్వాత ఈ యొక్క వారికి సత్కారం కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఈ సంస్థని ఎంతోమంది ప్రముఖులు ఈ సంస్థకి అధ్యక్షత వహించి దీని అభివృద్ధికి తోడ్పడటం జరిగింది. అలాగే ఈరోజు కూడా అందరూ కూడా క్రమశిక్షణతో మన దయానందబాబు గారి వ్యవస్థాపక అధ్యక్షులు దయానందబాబు గారి యొక్క సూచనల సలహాలతోటి ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా పేరు ప్రతిష్టలు రావాలని నేను భావిస్తూ కోరుకుంటూ మీ అందరి నగర ప్రముఖులు, నగర ప్రజలు, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఈ సంస్థకి పూర్తిగా సహకరిస్తూ దీన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటూ మీ అందరికీ వసంతంలోకి ప్రవేశించినటువంటి సీతారామరాజు స్మారక కళావేదిక వార్షికోత్సవాన్ని రేపు అనగా 28వ తేదీ ఆదివారం ఉదయం సూర్యకళా మందిరంలో కార్యక్రమాలు చేపట్టాం. ముందుగా 9:30కి వార్షిక సర్వసభ్య సమావేశం జరుగుతుంది. తర్వాత 10:30కి కందుకూరు వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు నాటక రంగ దినోత్సవం కందుకూరు రంగస్థల పురస్కారాలు ప్రదానం చేయడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటలకి ఘంటసాల సంగీత కళాపీఠం స్వరాభిషేకం. ముఖ్యంగా ఈ 40వ వార్షికోత్సవ వేడుకలు చేయడానికి ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియతో ఈ సంస్థని 39 సంవత్సరాల ముందుకు నడిపించినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమందిని ఎంపిక చేసుకొని వారి యొక్క స్త్రీమూర్తులకి మేము విశ్వంబర అనే పదంతో పురస్కారాలను అందజేస్తున్నాం. పెద్దలందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి నగర పౌరులు, కళాకారులు, గాయకులు, రచయితలు, పెద్దలు, అతిథులు అందరూ కూడా ఇదే మా స్వాగతం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సంస్థ భవిష్యత్ కార్యక్రమాలకు చేయూతనిస్తారని కూడా మీ అందరి తరపున కోరి ప్రార్థిస్తూ, ఈ సంస్థని ఇన్ని సంవత్సరాల ముందుకు నడిచిందంటే ఎంతోమంది పెద్దలు ఇవన్నీ కూడా రేపు విన్నవించడం జరుగుతుంది సర్వసభ్య సమావేశంలోని. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ మీడియా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చేసినటువంటి ఆనంద పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ మండలంలోని పగడాలపేటలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి పంతం నానాజీని గెలిపించుకునేందుకు కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.
ప్రతి ఇంటికి కూటమి సంబంధించి పథకాలు ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాలు చూసి నచ్చి ఈసారి మేము కూటమి వైపు ఉండి అఖండ మెజారిటీతో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారిని పంతం నానాజీ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి గౌరవశ్రీ తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలందరూ నమ్మకంగా చెప్తున్నారు. అదే అలాగే కూటమి తాలూకు పథకాలు 1 3 సిలిండర్లు ఇవ్వడం సంవత్సరానికి, 2 మహిళలకు ఉచితంగా బస్సు, అలాగే మెగా డిఎస్పి. ఉద్యోగాలు లేక 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందిగా పడుతున్నారు. అది మెయిన్ ఫస్ట్గా వచ్చి కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉద్యోగాలు ఇవ్వడం మెగా డిఎస్పి. తర్వాత మహిళా పిల్లలకు మనకి చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇవ్వడం. అలాగే ప్రతి పథకం కూడా జనాలందరికీ నచ్చి ఈసారి కూటమి వైపే జనమందరూ ఉండి బాగా మెజారిటీతో గెలిపిస్తామని జనమందరూ హామీ ఇస్తున్నారు. మాది మత్స్యకారు, మా అందరిది పుప్పలంక గ్రామే మత్స్యకారు గ్రామం అండి. మేము గత ప్రభుత్వంలో ఇంజినీర్లు కానీ వాళ్ళు కానీ అందరికీ తెప్పించాం. ఈ ప్రభుత్వంలో కనీసం ఇంజినీర్లు కానీ వాళ్ళు కానీ ఎవ్వరికీ రాలేదండి. అంతా ఒక సబ్జెక్ట్ విధంగా ఏ వర్క్ కూడా రాలేదు. ఈరోజు ఉప్పలంక గ్రామం అంతా కూడా కూటమి వైపే ఉంది. ఒక్క ఓటు కూడా పట్టుకెళ్ళారు వాళ్ళు. ఈ రోజున అంత కట్టుకోవడంగా చూడండి జనం అలాగ వస్తున్నారు. అదేవిధంగా మాకు ఈ 2 ఏళ్ళు కూడా బోర్డులు కట్టేస్తారు సార్. మాకు గత ప్రభుత్వంలో 4,000 ఇచ్చారు, ఇప్పుడు ఏమో 10,000 ఇస్తున్నారు. అది కూడా మాకు సరిపోక రోజుకు మినిమం 500 ఉంటాయి కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు. అది కూడా 10,000 నుంచి మాకు కూటమి గ్యారంటీకి వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిందాక మాకు 20,000 చేయాలని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకో మెయిన్ సంస్థ సార్, మాది సముద్ర ఒడ్డు ఉన్నది, మాది పట ఏడ్మాక్ సార్. మాకు డబ్బులు జిఎస్పీ రోడ్డు నుంచి కంపల్సరీ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు మోడీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మాకు డబ్బులు తప్పిస్తారని కోరుకుంటున్నాం. కాకినాడ దూసర్లపూడి వారి వీధిలో వేయించేసి ఉన్న శ్రీ భోగి గణపతి పీఠంలో సంకష్టహర గణేష చతుర్థి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. సంకష్టహర గణేష చతుర్థి సందర్భంగా కాకినాడ స్వయంభూ భోగి గణపతి పీఠంలో ద్రాక్ష పండ్ల పాలవెల్లితో ఉత్సవ వేడుక ఘనంగా జరిగింది. సుప్రభాత వేళలో సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపవాసకులు విఘ్నేశ్వర ప్రతిమ, సిద్ధి బుద్ధి కలశాలు, వెంకటేశ్వర చిత్రపటం చేపట్టి మాడవీధుల్లో దారి పొడవున పుష్పార్చనతో నగర సంకీర్తన నిర్వహించారు. పంచామృత అభిషేకం అనంతరం 27వ శ్రీవారి జపయజ్ఞ పారాయణ చేపట్టారు. సాయంత్రం వేళ సహస్రనామ పారాయణ, 1,00,000 వత్తులతో అఖండ హారతి, ఉపవాసకులకు అల్పాహారం ప్రసిద్ధ గాయకుడు మేడిశెట్టి శ్రీరాములు భక్తి గానలహరి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రామరాజు మాట్లాడుతూ స్వయంభూకి కవచ యజ్ఞం జరిగిన సందర్భంగా 24వ వ్రత కల్పాలుగా గత మాఘమాసం నుండి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి నెల సంకష్టహర గణేష చతుర్థి వేడుకలు గణపతి పీఠంలో జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది వినాయక చవితి నుండి గంధం రంగు వస్త్రాలతో 18 రోజుల గణేష మాలధారణ దీక్షలు వహించే దంపతులతో కాణిపాకం వరసిద్ధి గణపతి, శ్రీకాళహస్తి పాతాళ గణపతి, ఆయనవిల్లి సిద్ధి గణపతి, బిక్కవోలు లక్ష్మీ గణపతి క్షేత్రాలకు 5 రోజులు తిరుమల బస్సు యాత్రను పీఠం చేపట్టిందని అన్నారు. కాంస కవచ యజ్ఞం తిరుమల తిరుపతి పాదయాత్ర పూర్తయినటువంటి సందర్భంగా 24 నెలల పాటు ఈ యొక్క గణపతి ఆరాధకులతోటి సంకష్టహార చతుర్థి ఉపవాసాలు చేసేటువంటి వాతావరణంగా 24 నెలల పాటు ఉత్సవ వేడుకలు నిర్వహించేటువంటి కార్యక్రమం భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ మేరకు ప్రతి నెల కూడా సంకష్టహార చతుర్థి రోజున సుప్రభాత వేళలో నగర సంకీర్తన, పల్లకీ సేవ, అదేవిధంగా పంచామృత అభిషేకం, సాయంత్రం గణపతి సహస్రనామ పారాయణ, అఖండ హారతి, ఉపవాసకులకు ఆరాధకులకు అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటుతోటి 24 నెలలు 2026 ఫిబ్రవరి వరకు కూడా ఈ కార్యక్రమాలు భోగి గణపతి పీఠంలో జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది వినాయక చవితి నుండి గంధం రంగులో ఉన్నటువంటి మాలధారణ వస్త్రాలతోటి 18 రోజుల గణేశమాల దీక్ష వహించినటువంటి దంపతులతోటి తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. ఈ బస్సు యాత్ర కాణిపాకం, శ్రీకాళహస్తి పాతాళ గణపతి దర్శనం, అయినవిల్లి గణపతి దర్శనం, బిక్కవోలు గణపతి దర్శనంతో భోగి గణపతి పీఠానికి 5 రోజుల యాత్రగా బస్సు యాత్ర జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని శ్రీవారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా భోగి గణపతి పీఠం ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తుంది. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్ కు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కాకినాడ రూరల్ మండలం గైగలపాడు 3వ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి టీవీ రామారావు గైగలపాడు 3వ డివిజన్లలో ఇంటింటికి వెళ్లి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్ కు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీవీ రామారావు
రామారావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి వైసీపీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్ఘాటన. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలి. ద్రాక్షారామ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి నిమ్మకాయల చంద్రరాజప్ప స్పష్టీకరణ. పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సినీ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం సందర్శన. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.